హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన అఖండ 2 టీజర్ గురించి బే. నిజానికి అఖండ 2 టీజర్ని ట్రోలింగ్ చేసినట్టు అసలు ఏ టీజర్ని కానీ ఏ హీరోని కూడా ట్రోల్ చేయలేదేమో అంతలో అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. మన అందరికీ తెలిసిన విషయమే భయ్య. అఖండ 2 నుంచి ఒక టీజర్ వచ్చి ఏ రేంజ్లో అయితే అది అసలు అంటే మన తమన్ గారు కావచ్చు, అలాగే మన బోయపాటి గారు కావచ్చు, అలాగే మన బాలయ్య బాబు గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు అసలు ఎంత కష్టపడ్డారో అసలు కళ్ళకు కట్టినట్లు తెలిసిందే. అలాగే మనకు ఒకటి శూలం తిప్పేది ఒకటి ఉంటుంది కదా భయ్య, దాన్ని ట్రోల్ చేసినట్టుగా అసలు ఆ ఏ సీన్ కూడా ట్రోల్ చేయలేదు. ఎందుకు ఇంతలా ట్రోల్ చేస్తున్నారు అంటే ఒక్కటే కారణం భయ్య. అంటే మన బాలయ్య బాబు అంటే పడినోళ్ళే, అది మామూలే, మనకు అందరికీ తెలిసిన విషయమే. అసలు మామూలుగా అయితే బాలయ్య బాబు సినిమాల్లో ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు స్టఫ్ అయితే. అది కేవలం ఎలా చేసినా ఆయన్ని మాత్రమే చూస్తారు, ఇంకెవ్వరిని అయితే చూడరు అని చెప్పొచ్చు. అలాంటివి ఇంకే హీరో అయినా చేసినా కూడా అసలు పక్కన పెట్టేస్తారని చెప్పొచ్చు ఆడియన్స్. కాకపోతే ఇక్కడ బాలయ్య బాబు గారు చేస్తే మాత్రం అసలు ఎవ్వడు కూడా పక్కన పెట్టరు. కాకపోతే వీళ్ళు ట్రోల్స్ చేసేవాళ్ళు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తారు భయ్య. ఏ ఆడియన్స్ కూడా అసలు అది బాగలేదు అని చెప్పలేదు. కొంతమంది వీళ్ళు ట్రోల్స్ చేసేవాళ్ళు మాత్రం విపరీతంగా అయితే ట్రోల్ చేసి బాలయ్య బాబు గారిని అయితే ఒక రేంజ్లో అయితే ఆడుకుంటున్నారని చెప్పొచ్చు. అయినా కూడా అదంతా పట్టించుకోకుండా ఈసారి మళ్ళీ అసలు దానికంటే భారీగా వదులుతాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు భయ్య. అది హైలైట్ అని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు ఏ హీరోకి కూడా ఇలాంటిది అసలు ఇంత ధైర్యం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు భయ్య. అసలు బాలయ్య బాబు గారికి ఉన్న ధైర్యము అసలు మనం ఊహించలేంది. ఇంకోటి వచ్చేసి అసలు అఖండ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే భయ్య. అసలు ఇప్పటి వరకు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకున్నా అసలు బోయపాటి గారిది, బాలకృష్ణ గారిది మాట్లాడుకుంటాం. ఫస్ట్ సింహ కావచ్చు, అలాగే లెజెండ్ కావచ్చు, మళ్ళీ వచ్చిన అఖండ కావచ్చు. ఇప్పుడు అసలు రీసెంట్గా వచ్చిన టీజర్ గురించి మాట్లాడాలంటే అసలు అఖండ 2ని మించిన ఇంకా టీజర్ ఏది ఉండదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు భయ్య. అలాగే సినిమా కూడా అఖండ 2ని మించి ఇంకేది ఉండదు, అసలు ఆ సినిమాతో పోటీ వస్తే మాత్రం ఇంకో సినిమా అసలు పడిపోవాల్సిందే అని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్పుకుంటున్నారు భయ్య. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాలయ్య బాబు గారిని విపరీతంగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది నేనైతే అనుకుంటున్నాను భయ్య. అసలు ఆయన చేసింది కరెక్ట్గానే ఉంది. అంటే నేను చూశాను, కొన్ని వీడియోస్ కూడా చూశాను సోషల్ మీడియాలో, అది కర్ర తిప్పడం మామూలుగా ఉంది. కాకపోతే మనం అక్కడ సినిమాలో మాత్రం షోలోనే పెట్టారు. కొంచెం ఓవర్గానే ఉన్నా కూడా ఆయనకి సెట్ అయింది భయ్య. ఇంకే హీరో అన్న చేసినా అది ఖచ్చితంగా సెట్ అయ్యిండదు. కాబట్టి మనం లైట్ తీసుకుంటే భయ్య దానికోసము విపరీతంగా అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. అంటే ఎలా అంటే చాలా చండాలంగా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పొచ్చా. అది కొంచెం మానుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే మీకు టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.